హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు స్వప్నామృతం. ఇప్పుడు నాకు బయట షవర్మా తినాలి ఉంది. ఒకసారి మమ్మీని అడిగి చూద్దాము. మమ్మీ, షవర్మా తినంది, బయటకు వెళ్ళి తిందామా? బయటి ఫుడ్ వద్దు అక్షర, నాకు తినాలని ఉంది. ఇప్పుడు ఎలా? ఇంట్లోనే చేసుకుందాం. అవునా, సరే పద, తొందరగా వెళ్దాం. ఇప్పుడు గోధుమ పిండి తీసుకున్నాను, 3 కప్స్ గోధుమ పిండి. దాన్ని కలుపుకొని సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు వాటర్ పోసి పిండి చపాతీ పిండి లాగా కలిపేసుకుందాం. హాయ్ గాయ్స్, నేను మర్చిపోయాను, ఒక స్కూబీ అని ఒక డాగీ ఉంది. అది చాలా క్యూట్గా ఉంటుంది. దాని వీడియోస్ కూడా రావచ్చు. ఓకే, ఇదిగోండి, ఇదే మా స్కూబీ అన్నమాట. మేము చికెన్ చేసుకుంటున్నామని ఇక్కడికి వచ్చి ఇలా సైలెంట్గా ఉంది. చూడండి ఎలా చూస్తుందో, చాలా క్యూట్ ఉంటుంది మాది. ఇప్పుడు పిండి తడిపేసుకున్నాం కదా, కొద్దిగా ఆయిల్ వేసి బాగా మెత్తగా అయ్యేలాగా పిసికేసుకుందాం. బాగా మంచి మెత్తగా అయ్యేలాగా. ఇప్పుడు కొంచెం ఇలా మెత్తగా ఉండేలాగా చేసుకోవాలి. నెక్స్ట్ చికెన్. నేను ఇది స్కిప్ అయిపోయిందండి, ఉప్పు కారం మసాలా పట్టించేటప్పుడు స్కిప్ అయిపోయింది అది వీడియో. దీనికి ఒక 20 మినిట్స్ ముందే ఉప్పు కారం మసాలా ధనియా పౌడర్ అన్నీ కలిపి పక్కకు పెట్టాను. చూడండి ఎంత బాగా పట్టేసుకుందో ముక్కకి. దీన్ని మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. దీన్ని బాగా కలుపుకొని మనము ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ కొద్దిగా హీట్ అవ్వాలి. ఏదైనా వాటర్ ఉన్నా పోతుంది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాము. ఆయిల్ పోద్దాము. ఆయిల్ నేను తక్కువగా పోసాను. ఆయిల్ జస్ట్ డీప్ ఫ్రైయే కదా, అందుకని కొద్దిగా వేసాను. ప్యాన్ మొత్తానికి ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఒక్కొక్క పీసుగా వేసేసుకుందాం. నా పెంక పెద్దగా ఉంది కదండి, అందుకే దూరంగా వేసుకుంటున్నాను. ఇలాగే వేసుకోవాలా అని ఏం లేదు, జస్ట్ డీప్ ఫ్రై కాబట్టి నేను ఇలా వేసాను. చూసారా, అప్పుడే వేగిపోయింది. అంటే అప్పుడే ఏం వేగలేదండి, టైం పట్టింది. నేను కొంచెం మాడగొట్టాను. ఎందుకు అంటే షవర్మా టీం రావాలని. బయట ఎలా చూపిస్తారండి, బ్లాక్గా బాగా వేగి అలా పక్కకు పెట్టేసుకుందాం. దీన్ని ఇప్పుడు చపాతీ చేసుకుందాం. చపాతీస్ ఇంకొకసారి దీని పిండిని కలుపుకొని ముద్దలు చేసుకుందాం. పొయ్యి వెలిగించుకొని పెంక పెట్టుకుందాము. చపాతీ పెంక కొని చిన్న మంట పెట్టేసాను. అంతవరకు పెనం వేడవుతుంది. ఈలోపు ముద్దలు పెట్టేసుకుందాం. ఇప్పుడు 5 చపాతీస్ చేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని చపాతీలాగా రోల్ చేసేసుకుందాం. చపాతీలా చేసేసుకొని రౌండ్గానే రావాలని ఏం లేదు, అది చేసాను. 5 చపాతీస్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకటి కాల్చుకుందాం. పెంక మంచి వేడయ్యింది. టర్న్ చేసి నేను ఆయిల్ వేస్తున్నాను. 2 సైడ్స్ ఆయిల్ వేసి బాగా కాల్చాలి. అన్ని చపాతీలు ఇలాగే కాల్చుకుంటాము. కాల్చేసుకుందాము చపాతీస్ అన్నీ. ఇప్పుడు 5 చపాతీస్ నేను కాల్చేసానండి. నెక్స్ట్ మనం ప్లేట్లోకి తీసుకుందాం. 5 చపాతీస్. ఇప్పుడు చికెన్
చికెన్ని మనము సన్న సన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాము సన్న సన్న పీసెస్ లాగా. ఇప్పుడు మైనీస్ అలాగే టమాటో సాస్ ఈ రెండు వేసి బాగా కలిపి చపాతీకి మొత్తం అంచుల దాకా నీట్గా అప్లై చేసుకున్నాక ఇప్పుడు చికెన్ స్టఫ్ చేసుకుందాం. మీ ఇష్టం అండి, ఎక్కువగా పెట్టుకోవచ్చు తక్కువగా పెట్టుకోవచ్చు. చికెన్ నేను పిల్లలకు కాబట్టి చిన్నగా పెడుతున్నాను. ఇంకా ఆనియన్ పీసెస్ వేస్తున్నాను. మా పిల్లలు ఆనియన్ తప్పితే చికెన్ ఇంకా వేరేది ఏది తినరు. మీరు దీంట్లో వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, కీరా టమాటో అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిడిల్లో కనుక్కొని మనం దీన్ని రోల్ చేసుకోవాలి. అంతే, చికెన్ షవర్మా రెడీ. దీనికోసం బయటికి వెళ్ళి తింటారండి. ఇప్పుడు మనం మిడిల్లోకి కట్ చేసుకుందాం. చూడండి కట్ చేశాక ఎలా ఉంటుందో, యమ్మీగా ఉంటుంది. చూసారా లోపల ఎలా ఉందో. ఇప్పుడు మా పాపకు పిలిచి ఇద్దాము. ఈ దెబ్బతో బయట షవర్మా అడగద్దు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు అక్షరా మమ్మీ ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఓకే. చూడండి గాయ్స్ ఎలా ఉందో. చికెన్తో చాలా బాగుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా రెసిపీ ట్రై చేసి కామెంట్లో పెట్టండి. బాయ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా రెసిపీ ట్రై చేసి కామెంట్లో పెట్టండి. బాయ్.